రైట్ చూస్తున్నాం భారత్ దాడులకు పాక్ కక్క వికలమవుతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారిపోయిన పరిస్థితి. భారత్ దాడుల్లో పొరుగు దేశం తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని సహా కీలక నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పారిపోయిన పరిస్థితి పాకిస్తాన్లో కనిపిస్తా ఉంది. ప్రజలను సైతం విరాళాలు అడుక్కునే పరిస్థితికి పాకిస్తాన్ దిగజారింది. ఇక అంతర్జాతీయ సంస్థలను సైతం అప్పుల కోసం పాకిస్తాన్ అడుక్కుంటున్నటువంటి పరిస్థితి, అర్జిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పౌరులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన తిరగబడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో పూర్తిగా ఒక భయం నెలకొన్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయంగా పాకిస్తాన్కు పూర్తిగా మద్దతు కరువైంది. నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఏదైతే భారత్ ప్రతి దాడులు అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు కావచ్చు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను అడ్డుకునే క్రమంలో భారత్ దాడులు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మీడియా కావచ్చు, లేదంటే అక్కడి ప్రభుత్వం పూర్తిగా సివిలియన్స్ పైన దాడి జరుగుతూ ఉంది అనే ఒక నరేట్ అంటే సృష్టించే ప్రయత్నం, ఒక కథను అల్లే ప్రయత్నం కూడా అక్కడి ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ పూర్తిగా ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలే అక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు, ఎందుకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటూ కూడా అక్కడి ప్రజలు పాక్ ఆర్మీని కావచ్చు, లేదంటే పాక్ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా అంతర్జాతీయ బ్యాంకులను కావచ్చు, వీటన్నింటికి కూడా అర్జిస్తూ మీరు ట్యాగులు చేయండి అంటూ అక్కడి ప్రభుత్వం ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ప్రస్తుతం దాపురించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా నిన్న మనం చూస్తే కనుక నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి దాడులు, ప్రతి దాడులు ఏవైతే ఒక గోడ దెబ్బ, చెంప దెబ్బ ఒకేసారి గట్టిగా తగిలితే ఏ విధంగా ఉంటుంది, గువ్వ గుయ్యం అనే విధంగా ఒక దెబ్బ తగులుతుంది. అట్లాంటి గట్టిగా ఒక పాకిస్తాన్కు ప్రస్తుత పరిస్థితి అయితే ఆ విధంగానే కనిపిస్తా ఉంది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలనే భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా దాడులు చేశామంటూ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా కూడా పూర్తి ఎవిడెన్స్లతో కూడా భారత్ ఈ అంతర్జాతీయ సమాజం ముందు కూడా పెట్టినటువంటి పరిస్థితి. పూర్తిగా అయినా కానీ పాకిస్తాన్ కయ్యానికి సై అంటోంది, సమరానికే సిద్ధమంది. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ మన సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై గురిపెట్టింది. ఇక బుధవారం నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి దాడి తర్వాత నుంచే భారత్లోని దాదాపుగా 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ల